డ్వాక్రా సంఘం డబ్బులు కట్టొస్తానంటూ బయటకొచ్చిన ఆమె రాత్రైనా ఇంటికి చేరలేదు. ఎక్కడికి వెళ్ళిందోనని భర్త, బిడ్డలు కంగారు పడ్డారు. మరోవైపు గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేసే అతనికి స్నేహితులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇంటికెళ్లారు. అక్కడి దృశ్యాన్ని చూసి షాక్కు గురయ్యారు. అక్కడ వారేం చూశారు? డ్వాక్రా సంఘం వద్దకు వెళ్లాల్సిన మహిళ అతని గదిలో ఎందుకుంది? అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గుత్తివారిపల్లికి చెందిన సోమశేఖర్ గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఇల్లు, హోటళ్లకు గ్యాస్ సరఫరా చేస్తుంటాడు. అందరితో కలుపుగోలుగా మాట్లాడే సోమశేఖర్ హోటళ్లకు వెళ్లినప్పుడు అక్కడ పనిచేసే వారితో సరదాగా ఉండేవాడు. ఈ క్రమంలో తిరుపతి జీవకోణకు చెందిన సాంబలక్ష్మి అనే మహిళ హోటల్లో పనిచేస్తుండగా ఆమెతో సోమశేఖర్ కు పరిచయమయ్యింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. సోమశేఖర్ కు గతంలోనే పెళ్లి కాగా 15 ఏళ్ల క్రితమే భార్య వదిలేయడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. సాంబలక్ష్మికి పెళ్లైంది. భర్త, 2 పిల్లలతో చక్కగా కాపురం చేసుకుంటుండగా గ్యాస్ డెలివరీ బాయ్ గా పరిచయమైన సోమశేఖర్ తో బంధం ఏర్పడింది. చాలా రోజులుగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండటంతో పోలీసులు ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉన్న సాంబలక్ష్మి సంఘానికి డబ్బులు కట్టాలంటూ ఇంటి నుంచి బయటకు వచ్చింది. రాత్రైనా ఇంటికి చేరకపోవడంతో భర్త, పిల్లలు కంగారు పడ్డారు. అదేవిధంగా సోమశేఖర్ సైతం ఫోన్కు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు కోర్లగుంట మారుతినగర్లోని అతని ఇంటికి వెళ్లి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు. పక్కనే రక్తపు మడుగులో సాంబలక్ష్మి విగతజీవిగా పడి ఉంది. సాంబలక్ష్మిని హత్య చేసిన అనంతరం పోలీసు కేసు భయంతో సోమశేఖర్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈవిడ ఒక హోటల్లో పనిచేసేటప్పుడు ఇతనికి పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం పెరిగి రిలేషన్కి దారి తీస్తుంది. సో ఈ మధ్య కాలంలో వద్దని చెప్పేసి చేస్తే అతను ఏదో మళ్ళీ గొడవ పడటంతో పోలీసులకి సమాచారం కూడా వాళ్ళ భర్త వాళ్ళు అందిస్తారు కౌన్సిలింగ్ చేయమని. పోలీసులు కౌన్సిలింగ్ చేసి ఇతనికి వాళ్ళకి నీట్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకరి జోలికి కోరుకోకుండా రాజ్ సంఘంకి డబ్బులు కట్టాలని చెప్పేసి ఇంటి నుంచి బయట వస్తుంది. అంతే, మళ్ళీ కనపరాదు. 11:30, 12 ఆ టైంలో కొందరు వ్యక్తులు ఈ డెలివరీ బాయ్ సరిగా రెస్పాండ్ కాలేదని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చూస్తారు. వాళ్ళ ఇంటికాడికి వచ్చి చూస్తే దాంట్లో ఇతని కాళ్ళు వేలాడబడతాయని చెప్పేసి మనకు పోలీసులకు సమాచారం ఇస్తారు. మనము తలుపులు బద్దలు కొట్టి చూసేలకు ఆవిడ రక్తగాయాలతో చనిపోయి ఉంటుంది. మళ్ళీ వాళ్ళ బంధువులకు ఇన్ఫామ్ చేసి, వాళ్ళ భర్త, బిడ్డలకి ఇన్ఫామ్ చేసి వాళ్ళ తెల్లారుజాము 4 గంటలకి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఈ మొత్తం తతంగంలో అతను సోమశేఖర్ అనే వ్యక్తి ఆవిడని చంపేసి అతను లీగల్ కాంప్లికేషన్స్ ఎదుర్కోలేక అతను కూడా సూసైడ్ చేసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. సాంబలక్ష్మికి సోమశేఖర్ కు మధ్య ఏం జరిగిందన్నది పోలీసులు విచారిస్తున్నారు. సాంబలక్ష్మిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.